ఈ సభను ప్రారంభించుకుందాం. మన సభను ఉద్దేశించి జడ్జి గారు ప్రశాంతి గారు మాట్లాడతారు. ఇవాళ మనం అందరం యువ చైతన్య సైకిల్ యాత్ర కొరకు ఇక్కడ సమావేశం అయ్యాము. డివైఎఫ్ఐ అధ్యక్షులు నన్ను కలిశారు ఒక 2 రోజుల క్రితము ఈ సైకిల్ యాత్ర గురించి, ఈ ప్రమాదకర డ్రగ్స్ మాదక ద్రవ్యాల గురించి ఈ యాత్ర గురించి కండక్ట్ చేస్తున్నామని చెప్పి. దీని గురించి మనం చెప్పుకోవాలంటే గాంధీజీ చెప్పారు ఏమనగా అంటే చదువుకున్న యువత అనేది ఒక దేశం యొక్క ఆత్మ అని చెప్పి. అదేవిధంగా స్వామి వివేకానంద చెప్పారు మనకి ఏమనంటే ఒక డెడికేటెడ్ యూత్ కనుక ఉంటే ఒక దేశంలో ఆ దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది అని చెప్పి. కానీ మనం ఇప్పుడు చూస్తున్నాం ఏంటంటే ఇప్పుడు మనకున్న యువత ఎక్కువ శాతం చదువు వాళ్ళ కెరీర్ని నిర్లక్ష్యం చేస్తూ ఈ డ్రగ్స్ గంజా ఇట్లాంటి వాటి వైపు ఆకర్షితులు అవుతున్నారు. అది కనుక జరిగితే వాళ్ళ యొక్క భవిష్యత్తుని కోల్పోవటమే కాక వారి జీవితాలను కూడా కోల్పోయే అవకాశం ఉంది. అండ్ దానివల్ల వాళ్ళ జీవితాలను కోల్పోవటమే కాకుండా మేము రోజు చూసేది ఏంటంటే ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది ఉంటుంది. ఈ గాంజా తయారు చేయటం కానీ కొనటం కానీ అమ్మటం కానీ ఇవన్నీ కూడా చట్టరీత్యమైన నేరాల యాక్ట్ ప్రకారం. కాబట్టి ఏదో పెద్ద పెద్ద నేరాలు చేస్తేనే మనల్ని జైలుకి పంపిస్తారనే కాదు, గాంజా కనీసం ఒక 10 గ్రాములు 20 గ్రాములు దొరికినా సరే అది చట్టరీత్యా నేరం, దానికి జరిమానా ఉంటుంది, జైలు శిక్ష ఉంటుంది. ఇట్లాంటి నేరాలు చేసి మా ముందు కోర్టు ముందు ఎంతోమంది చిన్న పిల్లల్ని తీసుకొని వస్తున్నారు. 14 ఏళ్ల పిల్లలు 19 ఏళ్ల యువకులను తీసుకొని వస్తున్నారు. ఒక్క నేరంలో కనుక వీళ్ళు వస్తే వాళ్ళ జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. ఒక్కసారి జైలు శిక్ష పడితే కనుక కోర్టు ముందు వాళ్ళని ప్రొడ్యూస్ చేసి వాళ్ళని కనుక అట్లాంటి నేరాల్లో కనుక ప్రొడ్యూస్ చేస్తే కనుక, కాబట్టి ఇట్లాంటి నేరాల్లో రాకపోవటం అనేది వాటి తప్పు అనేది తెలుసుకుంటే యువతకు ఎంతో మంచిది. అంతేకాకుండా మనం ప్రభుత్వం కూడా ఈ నార్కోటిక్స్కి సంబంధించి ఎన్నో చట్టాలు తీసుకొస్తుంది. నార్కోటిక్స్ సంబంధించి సెపరేట్ పోలీస్ స్టేషన్స్ వస్తున్నాయి, రీజనల్ నార్కోటిక్ సెల్స్ కూడా వస్తున్నాయి. సో దట్ ముఖ్యంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు యువత అనేది ఏ దేశానికైనా వెన్నెముక. సో యువత అనేది బాధ్యతాయుతంగా ఉంటేనే ఆ దేశం పురోగవృద్ధి అనేది సరిగ్గా ఉంటుంది. కాబట్టి మనం అందరము మన యొక్క బాధ్యతలను తెలుసుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. ఇదే మనకి సరైన టైం. మన చదువు, మన కెరియర్, మన అభివృద్ధి కోసమే మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనల్ని అందరినీ చదివిస్తున్నారు అనేది తెలుసుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతారు. పోయిన సంవత్సరం అంటే 2024లోనే కొన్ని వేల కేసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయ్యి కొన్ని 100 కోట్ల అమౌంట్ సీజ్ చేయబడింది. దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే ఈ మాదక ద్రవ్యాల మత్తులో కేవలం ప్రజలు ఒక్కళ్ళే కాకుండా ఎస్పెషల్లీ యూత్, పిల్లలు అనేవాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఈ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ యాత్ర స్టార్ట్ చేయడానికి యూత్ని ఎందుకు చూస్ చేసుకుంటారంటే మన తోటి వాళ్ళు మనకు చెప్పినప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. సో యూత్ అనేవాళ్ళు ప్రజల్లోకి వెళ్ళగలుగుతారు, చెప్పగలుగుతారు. సో ఈ యాత్ర ద్వారా మీ అందరికీ వాళ్ళు తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే ఈ చదువుకోవాల్సిన వయసులో, కెరీర్ డెవలప్ చేసుకోవాల్సిన వయసులో ఈ మాదక ద్రవ్యాల మత్తులో కనుక పడితే మీ హెల్త్ పాడైపోవటమే కాక మీ కెరియర్ నాశనం అవుతుంది, అట్లాగే మీ భవిష్యత్ అనేది కూడా పాడైపోతుంది. కాబట్టి ఈ యాత్ర ద్వారా మీరు ఈ రాష్ట్రం ఈ డిస్ట్రిక్ట్ మొత్తం యాత్ర చేసి అదేవిధంగా దీనివల్ల జరిగే నష్టాలను తెలియజేయాలి. ఒక్కసారి కనుక ఇట్లాంటి నేరాల్లో కనుక పట్టుబడితే జీవితం ఎంత నాశనం అయిపోతుంది, వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎంత పాడైపోతుంది అనేది కూడా తెలుసుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు మనకి కొత్తగా ఈ ఆన్లైన్ గేమింగ్ ఒకటి ఎక్కువైపోయింది. క్రికెట్ బెట్టింగ్లు, మిగతా బెట్టింగ్ యాప్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని సెలబ్రిటీలు కూడా చెప్తున్నారు. వాళ్ళు సెలబ్రిటీలు చెప్పారు కదా అని చెప్పి మనం అది చేయటం వల్ల నష్టపోయేది మనమే. వాళ్ళేదో వాళ్ళకు వచ్చే డబ్బులను చూసుకొని పబ్లిసిటీ కొరకు చెప్తూ ఉంటారు. కానీ ఇంకొకటి ఏంటంటే మనం ఏమనుకుంటామంటే
అదేదో ఫ్యాషన్ అని కూడా చాలామంది డ్రగ్స్కి అలవాటు పడుతూ ఉంటారు. కొత్తగా కాలేజ్లో చేరిన పిల్లలు నా ఫ్రెండ్స్ అందరూ ఏదో వాడుతున్నారు, నేను కూడా వాడాలి, లేకపోతే నన్ను వాళ్ళలో కలుపుకోరు అనే ఒక ఫ్యాషన్ లాంటిది కూడా ఉంటుంది. పీర్ ప్రెషర్ అంటారు దీన్ని. అంటే వాళ్ళ గ్రూప్లో నన్ను కలుపుకోరు కాబట్టి నేను కూడా చేరాలి అని. మాకు పోయిన సంవత్సరం ఒక కేసులో చెప్పారు, ఎవరో కాదు పోలీసు వాళ్ళే చెప్పారు. ఎస్పెషల్లీ ఐఐటి స్టూడెంట్స్ వాళ్ళందరూ ఏమంటే చదువుకోవడానికి ఒక రకమైన డ్రగ్ వాడుతూ ఉంటారంట. అంటే ఆ డ్రగ్ తీసుకోవటం వల్ల ఎక్కువసేపు వాళ్ళు యాక్టివ్గా ఉంటారంట. అంటే వాళ్ళు చదివింది గుర్తుండిపోతుందంట. సో దానికోసం ఆ డ్రగ్కి అడిక్ట్ అవుతారంట. కాబట్టి అలా కూడా డ్రగ్స్ వాడటం అనేది ఎక్కువైపోతుందంట. కాబట్టి మనం ఆ గ్రూప్లో ఉండాలని చెప్పి బాగా చదువుకోవాలని చెప్పి కూడా మనం డ్రగ్స్ని వాడటము అలవాటు చేసుకుంటున్నాము. సో దానివల్ల జరిగే దుష్ప్రయోజనాలు అనేవి తెలుసుకోకుండా, మన లైఫ్ స్పాయిల్ అవుతుంది అనేది తెలుసుకోకుండా కూడా ఇట్లాగా మనం ఈ డ్రగ్స్ మహమ్మారి బారిన పడిపోతున్నాం. కాబట్టి ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కానీ, ఈ డ్రగ్స్ కానీ, ఈ ఇతర మహమ్మారి లాంటి వీటిని మనం వదిలించుకుంటేనే జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం. అండ్ ఈ యాత్ర ద్వారా యూత్గా మీరు ప్రజలని చైతన్యవంతులను చేస్తేనే అప్పుడే ప్రభుత్వాలు ఈ యాక్ట్ తీసుకొచ్చినా కానీ ఈ డ్రగ్స్ని అరికట్టాలని వాళ్ళు చేసే ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది. కాబట్టి ఈ యాత్రని మీ యువత మొత్తం పాల్గొని చైతన్యవంతులను చేసి ప్రజలని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. జడ్జి గారు, అట్లనే ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్ రమేష్ కుమార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ డ్రగ్స్ నిరోధకానికి సమాజంలో అవగాహన కలిగించడానికి డివైఎఫ్ఐ వాళ్ళు చేపట్టినటువంటి సైకిల్ యాత్రకు ఇచ్చేసినటువంటి మన అసిస్టెంట్ సెషన్ జడ్జి గారికి, మరియు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, మరి డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు, మరి కార్యవర్గము, మరి వేదిక మీద ఉన్న పెద్దలకి, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ నమస్కారం అండి. సమాజంలో నేర ప్రవృత్తి అనేది రోజురోజుకి మారిపోతుంది. ఒకప్పుడు ఆర్థికపరమైన అవసరాల కోసమో దేనికోసమో దొంగతనాలు కానీ ఇంకెట్లాంటివి కానీ జరిగేటి. ఇప్పుడు సమాజంలో ఈ యువత అనేది డ్రగ్స్కి బానిస అయిపోయి దాన్ని కొనాలనే ఉద్దేశంతో లేకపోతే దేనికో ఈ డబ్బులు సంపాదించాలి, దొంగతనాలు చేయాలి అనే ప్రవృత్తిని ఎంచుకుంటున్నారు. ఇది సమాజంలో చాలా తీవ్రంగా ఉంది. అలాగే పిల్లల యొక్క పెరుగుదలని, వాళ్ళు చదువుకునే విధానాన్ని తల్లిదండ్రులు కూడా ప్రతిరోజు గమనిస్తూ ఉండాలి. వాళ్ళ యొక్క ఆశయాలు అన్నీ కూడా పిల్లల మీద పెట్టుకొని జీవిస్తూ ఉంటారు. దీనివల్ల పిల్లలు కూడా తమ యొక్క ఆరోగ్యపరమైన సమస్యలు కానీ మానసికంగా కానీ కుంగిపోవడం జరుగుతుంది. ఏదో సరదాగా ఫ్రెండ్స్ తోటి అలవాటైన ఈ డ్రగ్స్ అనేది అది వ్యసనంలాగా మారిపోయి చాలామంది మృతి చెందుతున్నారు, నేరాల్లో పాల్గొంటున్నారు. దీన్ని కూడా సమాజం తీవ్రంగా ఖండించాలి. ఇలాంటి ఏదైనా జరుగుతున్నా కానీ సమాజము పోలీసు వాళ్ళ దృష్టికి కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దృష్టికి కానీ తీసుకొస్తే దాన్ని నిరోధించడానికి మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి డివైఎఫ్ఐ సిబ్బందికి నా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. అధ్యక్షులు ప్రభాకర్ గారు మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జడ్జి గారి శాంతిలత గారు, వీళ్ళు అడిగిందే తడవుగా ఎంత బిజీ ఉన్నా ఇప్పుడు కూడా చాలా టెన్షన్గా ఉన్నారు. ఎందుకంటే కోర్టుకి టైంకి వెళ్ళి కాల్ వర్క్ చూడాలి, ఇవాళ చాలా కేసెస్ ఉన్నాయి. అయినా ఈ కార్యక్రమానికి విచ్చేసి వీళ్ళలో పాలు పంచుకున్నందుకు, మంచి సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే డివైఎఫ్ఐ నాయకులు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యం సక్సెస్ కావాలని కోరుకుంటూ, మీకు తెలుసు అంటే చెడు వ్యసనాలకి బానిస కావద్దు, ఉద్యమాలే ముద్దు అనే ఒక నినాదంతో ఏదైనా సమస్యలు పరిష్కారం కావాలంటే వాటిని సరైన రీతిలోనే ప్రజల్లో తీసుకుపోవాలి తప్ప అక్రమ పద్ధతుల్లో లేకపోతే బ్లాక్మెయిల్ పద్ధతుల్లో ప్రజల్లో తీసుకుపోవటం సరైనది కాదని డివైఎఫ్ఐ సిద్ధాంతము. ఎందుకంటే స్టడీ అండ్ స్ట్రగుల్ అనే నినాదంతో వచ్చిన ఆర్గనైజేషన్ కాబట్టి దీంట్లో ముఖ్యంగా అందరూ ఇప్పుడు మాట్లాడే ఉంటారు. నేను అనుకుంటున్నాను ఇది మెయిన్ దీనికి అంటే ఎన్డీపీఎస్ యాక్ట్ అని ఉంది, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ 1985, అంటే నవంబర్ 14న ఈ చట్టం భారతదేశంలో తీసుకురాబడింది. అంతకుముందు వీటికి ఎక్కువ బానిసలు అయ్యేవాళ్ళు కాదు. మన విదేశాల నుంచి తీసుకున్న సంస్కృతి మన దేశంలోకి చొచ్చించబడి
ఆ రకంగా యువతని నిర్వీర్యం చేస్తూ ఉంది. వాళ్ళకు ఉద్యోగాల వైపు కాకుండా అక్రమ మార్గాల వైపు వెళ్ళేటట్టుగా ఈ డ్రగ్స్ గంజాయి కానివ్వండి, కొకైను, రకరకాల పదార్థాలు ఈరోజు అంటే ఆల్కహాల్ మన దేశంలో ఎప్పటి నుంచో ఉంది, కానీ యువత నిర్వీర్యం అయిపోలేదు ఆల్కహాల్ మూలంగా. ఈ డ్రగ్స్కి అలవాటు పడిన తర్వాతనే మొత్తం యువత అంతా చెడు మార్గాలకు పట్టి ఈవెన్ ఇది మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ కూడా దారితీస్తూ ఉంది. మేము కోర్టులలో చూస్తున్నాం, డ్రగ్స్కి ఇన్ఫెక్ట్ అయ్యాడు, ఇతను గంజాయికి బానిస అయ్యాడు, అందుకోసం విడాకులు ఇస్తున్నాం అని చెప్పి ఎంతోమంది మహిళలు ఈరోజు కోర్టుకు వస్తూ ఉన్నారు. అంటే ఇవి వ్యవస్థ మీదమే కాకుండా వ్యక్తిగత జీవితాల మీద కూడా ప్రభావం చూపిస్తున్నాయి. అందుకని వీటన్నిటికి దూరంగా ఉండాలని డిఎఫ్ఐ ఆధ్వర్యంలో ఒక పెద్ద జిల్లా అంతా చేసి దీన్ని యువతను మేలుకొల్పాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. భారత ప్రజాతంత్ర సమైక్య డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చెడు వ్యసనాలు వద్దు, పోరాటాలే ముద్దు, ఉద్యమాలే ముద్దు అనేటువంటి ఒక యాత్ర చేయాలని చెప్పేసి ఈ యాత్రకు ముందు జిల్లాలో డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 గ్రామాల్లో ఒక సర్వే చేశాం. విద్యార్థులు యువత ఎట్లా ఉన్నారని చెప్పి తెలుసుకోవడం కోసం ఒక సర్వే చేస్తే ఈ సర్వేలో ఒక ఆశ్చర్యకరమైన విషయం మాకు తెలిసింది. ఏంటంటే ఇవాళ వాళ్ళ విద్యార్థులు కానీ యువత కానీ ఇవాళ వాళ్ళ కుటుంబాల గురించి కానీ లేదా ప్రభుత్వాల గురించి కానీ వాళ్ళకి రావాల్సిన వాటా గురించి కానీ లేదు సమాజ మార్పు గురించి కానీ సమాజంలో జరుగుతున్న విషయాల గురించి కానీ పట్టించుకునే పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉన్నారని చెప్పేసి మాకు అర్థమైంది. మరి ఏం చేస్తున్నారు యువత అని చెప్పేసి మేము ఆలోచిస్తే వాళ్ళ దాదాపుగా గ్రామాల్లో పట్టణాల్లో చాలా మంది యువత ఇవాళ పెద్ద ఎత్తున డ్రగ్స్ బానిస అవుతా ఉన్నారు. పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లాలో ఇవాళ గంజాయి బాగా గ్రామాలకి పట్టణాలకు వ్యాపించిందని చెప్పేసి మేము సర్వేలు వేయలేదు. ఆశ్చర్యపోయాం. మరి దీనికి ఏం చేయాలి మనం చెప్పేసి ఆశ్చర్యపోయాం. మేమందరం కూడా ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి, పాలక వర్గం ఏం చేస్తూ ఉంది ఆలోచించకుండా ఖచ్చితంగా మేము సైతం ప్రపంచానికి సభ్యులు ఆలోచించామన్నట్టు ఏదైతే నినాదం ఉందో ఆ నినాదం తీసుకొని వాళ్ళ డివైఎఫ్ఐ ఖచ్చితంగా గ్రామాల్లోకి వెళ్తాము, వాళ్ళు మాకు చేత చిరుసాయన చేసి వాళ్ళ యువత పెడదారి పట్టకుండా రక్షిస్తామని చెప్పేసి వాళ్ళ డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీగా ఈ యాత్రను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ యాత్ర దాదాపుగా 680 కిలోమీటర్ల జిల్లాలో సాగబోతా ఉంది. ఆ సాగబోతున్న యాత్రకు ప్రారంభంగా ఇవాళ మన ఎరుపాలెం మండలం జమలాపురంలో ప్రారంభ సభను ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. ఈ ప్రారంభ సభకు ఇచ్చేసిన మీ అందరికీ కూడా ముందుగా డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ పక్షాన నా పక్షాన ఉదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఇవాళ యువతని తీసుకురావడం అంటే యువతను ఒక చేర్చడం అంటే ఒక మహానుభావుడు చెప్పాడు ఏమంటే బ్రతికున్న కప్పల్ని ఒక త్రాసులో వేసి తోసుకునేంత కష్టం ఇవాళ యుక్త వయసులో ఉన్నటువంటి యువతని పోగేసి ఒక మీటింగ్ పెట్టడం చాలా కష్టం. అయినా కానీ ఇవాళ మన జమలాపురం గ్రామవాసులు మన డివైఎఫ్ఐ కమిటీ అట్లాగే డివైఎఫ్ఐ ఎరుపాలెం మండల కమిటీ ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దాదాపుగా 100 నుంచి 150 మంది యువతను పోగేసి వల్ల ఈ ప్రారంభ సభ నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున యాత్ర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఇప్పటికే మీ అందరికీ తెలుసు డివైఎఫ్ఐ 1980లో పుట్టిన తర్వాత అనేక సమస్యల పోరాటాలు చేస్తూ ఉంది, అనేక ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంది. ఇప్పటికీ డివైఎఫ్ఐ దేశవ్యాప్తంగా వాళ్ళ దేశం కోసం ఏదైతే సమాజం కోసం దాదాపుగా ఇవాళ 650 మంది పైగా ఇవాళ ప్రాణత్యాగం చేసి ఈ సమాజాన్ని ముందు నడిపించడానికి కోసం వాళ్ళు నిలబడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అట్లాంటి డివైఎఫ్ఐలో పనిచేసేందుకు మేమందరం గర్వపడతా ఉన్నాం. అట్లాంటి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఒక పోరాటంలో కాదు సమాజ మార్పు కోసం ఇవాళ మేము అనేక కార్యక్రమాలు చేస్తాం, సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి డివైఎఫ్ఐ యూత్గా ముందుకు వస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈ సమాజాన్ని మార్చడానికి కోసం ఈ యాత్ర ఒక్క అడుగైనా ముందుకేపించాలని చెప్పేసి వాళ్ళు అందరం కంకణం కట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. దానికి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ దేశవ్యాప్తంగా విద్యా ఉపాధి హక్కుల కోసం, నిరుద్యోగ సమస్య కోసం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా యువజనోద్యమాలు చేపడతా ఉంది. అందులో భాగంగా భారతదేశంలో నిరుద్యోగ సమస్య అనేటువంటి ఒక ప్రధానమైన సమస్య మీద పోరాటాలు చేస్తూనే ఇవాళ విద్యా ఉపాధి హక్కుల గురించి యువత మాట్లాడకుండా వాళ్ళందరినీ మద్యం మత్తులో, మతం మత్తులో, కులం మత్తులో, డ్రగ్స్ మత్తులో నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పాలక ప్రభుత్వాలు. ఇవాళ వాళ్ళ హక్కుల గురించి యువత మాట్లాడే పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నారు. విద్యా వైద్యం అందరికి ఎందుకు అందుబాటులో రావట్లేదో ఇవాళ యువత ఆలోచించే పరిస్థితిలో లేరు.
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ 11 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 కోట్ల ఉద్యోగాలు మాకు ఎందుకు ఇవ్వట్లేదని ఇవాళ ఈ దేశంలో ఉన్న యువత అడిగే పరిస్థితి లేదు. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని 11 ఏళ్ల కాలంలో అంటే 10 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్లో చెప్పిన లెక్క అది. మరి ఏడాదికి 2 కోట్ల అంటే 22 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయని చెప్పేసి ఇవాళ యువత ప్రశ్నించాల్సిన యువత ఇవాళ ఎక్కడున్నారంటే ఇవాళ క్లబ్బుల్లో, కబ్బుల్లో, మద్యం షాపుల్లో ఇవాళ లేదంటే ఇతరత్ర ఎంజాయ్ చేస్తున్నది. పాలక ప్రభుత్వాలు కావాలనే దురుద్దేశంతో యువత హక్కుల గురించి మాట్లాడొద్దు, ప్రజాస్వామ్యం గురించి అడగొద్దు, సమస్యల పరిష్కారం గురించి అడగొద్దు అని చెప్పేసి ఇవాళ అనేక రకాల వ్యసనాల బారిన పడేస్తా ఉన్నారు. అది ఇవాళ డ్రగ్స్ వచ్చింది గ్రామీణ ప్రాంతాల్లోకి, గంజాయి వచ్చింది గ్రామీణ ప్రాంతాల్లోకి, మద్యం వచ్చింది గ్రామీణ ప్రాంతాల్లోకి. ఇవాళ అన్ని రకాల మత్తులో ఇవాళ యువత ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యా వైద్య రంగాన్ని కాపాడాలి, ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని చెప్పేసి డివైఎఫ్ఐ పోరాడుతూ ఉంది. ఈ దేశంలో అంబానీల అదానీల ఆస్తులు పెరిగిపోతా ఉన్నాయి, ప్రభుత్వ రంగ సంస్థలను మూతపడిపోతా ఉన్నాయి. దానివల్ల ఎవరికి నష్టం అంటే కోట్లాది మంది నిరుద్యోగ యువత ఈ దేశంలో నష్టపోతా ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడితే ఇవాళ ప్రజలు నష్టపోతా ఉన్నారు, దేశం అభివృద్ధిలో వెనకబడిపోతా ఉంది. అందుకని ఇవాళ ఎల్ఐసి మూతపడతా ఉంది, బ్యాంకింగ్ రంగం మూతపడిపోతా ఉంది, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూతపడిపోతా ఉన్నాయి. దానివల్ల యువత నిరుద్యోగాలు పెరిగిపోతా ఉంది, ఉద్యోగాలు ఊడిపోతా ఉన్నాయి. కరోనా కాలంలో కోట్లాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పోయినాయి. అదేవిధంగా అనేక రకాలుగా పెద్ద నోట్ల రద్దప్పుడు ఉద్యోగాలు పోయినాయి. ఈ 11 ఏళ్ల కాలంలో ఇచ్చిన ఉద్యోగాల కంటే ఊడగొట్టిన ఉద్యోగాలు ఎక్కువన్నాయి. కాబట్టి డివైఎఫ్ఐ విద్యా ఉపాధి హక్కుల కోసం పోరాడుతూనే గంజాయి, డ్రగ్స్ మాఫియా, బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా బెట్టింగ్ యాప్లు నిర్మూలించాలని డివైఎఫ్ఐ పోరాడుతా ఉంది. అందుకు ఖమ్మం జిల్లా డివైఎఫ్ఐ కమిటీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వర్షాలు ప్రారంభమైనాయి. డివైఎఫ్ఐ ముఖ్యమైన జిల్లా నాయకత్వం అందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళాలి, యువతను గెలవాలి, చైతన్యవంతం చేయాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, సమస్యల గురించి వివరించాలని ఇవాళ డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ తీసుకున్న ఈ యొక్క యాత్రని సంపూర్ణంగా వారికి అభినందనలు తెలియజేస్తూ యాత్ర జయప్రదం కావాలని డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీగా మేము కోరుకుంటా ఉన్నాం. అందుకే విధంగా ఇవాళ మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత ఇవాళ ఏం చేస్తా ఉన్నారు, ఏం ఆలోచిస్తా ఉన్నారు, రాజకీయ పార్టీల వైఖరుల మీద యువత ఏం మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే మద్యం మత్తులో ఉన్నటువంటి యువతని, మతం మత్తులో ఉన్నటువంటి యువతని, కులం మత్తులో ఉన్నటువంటి యువతని కూడా ఇవాళ చైతన్యం చేయాలని చెప్పేసి ఖమ్మం జిల్లా డివైఎఫ్ఐ నిర్ణయించుకున్నది. అందుకని యువత దగ్గరికి వెళ్ళాలి, యువతను చైతన్యవంతం చేయాలని చెప్పేసి యాత్ర జయప్రదం కావాలి. జిల్లా వ్యాప్తంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోకి, తండాల్లోకి, గూడాల్లోకి ఈ యాత్ర వెళ్ళాలి, యువతను గెలవాలి, విద్యార్థులను గెలవాలి. ప్రజలందరి మద్దతుతోటి సంపూర్ణంగా ఈ జిల్లా సైకిల్ యాత్రను జయప్రదం చేయాలని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ ఇవాళ పాలక ప్రభుత్వాలు కావాలనే యువత సమస్యల్ని విస్మరిస్తా ఉన్నాయి. ఇవాళ యువత సమస్యల్ని, ఉద్యోగాలని, నిరుద్యోగ సమస్యల్ని విస్మరిస్తా ఉన్న పరిస్థితుంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చింది. ఇవాళ 50,000 ఉద్యోగాల కంటే ఎక్కువ ఇవ్వలేదు. అదేవిధంగా అనేక రకాల మోసాలు చేస్తూ ఉంది, 4,000 నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. అందుకని ఇవన్నీ సమస్యల మీద యువత దగ్గరికి వెళ్ళి చైతన్యవంతం చేసి ప్రజలని అన్ని వర్గాల మద్దతుతోటి ఇవాళ యువతని చైతన్యం చేయడం కోసం యాత్రని సంపూర్ణంగా జయప్రదం చేయాలని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. కోట రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు బీవీకే జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు గారిని ప్రసంగించవలసింది కోరుతా ఉన్నాం. సోదరులు మిత్రులారా, ఈరోజు భారత ప్రజాతంత్ర ఎన్నికల సంఘం ఖమ్మం జిల్లా కమిటీ యువ చైతన్య యాత్ర పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో యువతని చైతన్యం చేసేసి ఈ దేశంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి కార్యక్రమాలు, చెడు కార్యక్రమాలకు వ్యతిరేకంగా వాళ్ళని చైతన్యం చేసే దాంట్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు. అయితే మిత్రులారా, మనం గమనించాల్సింది ఏంటంటే ఈ సమాజం లేదు ఏ దేశంలోనైనా మార్పు కావాలి అంటే యువత ముందుండాలి. యువత ముందుండి కార్యక్రమాలను నడుపుతున్నాడే ఆ సమాజం మార్పు జరుగుతాం. మరి అందరికీ తెలుసు, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టినటువంటి శక్తి ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు ఉంది. మనందరూ తెలుసు, మనం ఎవరైతే
ఈనాడు డివైఎఫ్ఐగా ఒక ఆదర్శమైనటువంటి నాయకుడిగా మనం కొలిసేటటువంటి వాడు. విప్లవ దీంతో పనిచేసి అతి చిన్న వయసులోనే దేశ స్వాతంత్రం కోసం ప్రాణాన్ని అర్పించినటువంటి భగత్ సింగ్ మనందరికీ ఒక ఆదర్శప్రాయమైనటువంటి నాయకుడు. అదే రకంగా ప్రపంచంలోనే అందరినీ కూడా చైతన్యపరిచి ఒక నూతన సమాజం కావాలని కోరుకున్నటువంటి చే గువేరా మనకి ఆదర్శవంతమైనటువంటి నాయకుడు. అలాంటి వారి యొక్క ఆశయాల్ని మనం ముందుకు తీసుకుపోయే దానికోసం ఇవాళ డివైఎఫ్ఐ పనిచేస్తాం. ఇవాళ చాలా మన సమాజాన్ని చూసినట్లయితే ఒకవైపు కులాల పేరుతోటి, మరొక మతాల పేరుతోటి, అదే రకంగా డ్రగ్స్, గంజాయి ఇవన్నీ కూడా ఇప్పుడు చాలామంది మాట్లాడారు. ఇదేంటి, దీనికి కారణం ఏంటి? ఎందుకు యువత అటు ప్రయాణం చేస్తూ ఉన్నారు? ఆ ప్రయాణం నుంచి మనం యువతని ఎలా మార్పు చేయగలం అనేటటువంటిది ఇవాళ మన ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ. ఇవాళ ప్రధానంగా మనం చూసినట్లయితే పాలక వర్గాలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క విధానాల్ని యువత ఎక్కడైతే వ్యతిరేకిస్తుందో, వారి యొక్క విధానాలు సరైనటువంటి కానటువంటి విధానాలను వ్యతిరేకిస్తుందో, కాబట్టి యువత జనాన్ని వ్యతిరేకించినట్లయితే మన మనుగడ చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆ యువతని వేరే మార్గంలో ప్రయాణం చేయించే దానికోసం ప్రయత్నం చేయాలి అనేటటువంటి ఒక దురుద్దేశంతో కూడా పాలక వర్గాలు పనిచేస్తాం. యువత నిర్వీర్యం చేస్తాం. యువత భవిష్యత్తు లేకుండా వాళ్ళ పాలక వర్గాలు యువతని తయారు చేయడం అనేటటువంటిది జరుగుతాం. ఈ దేశ భవిష్యత్తు యువత మీదనే ఉంటుంది. కాబట్టి అలాంటి యువతని డివైఎఫ్ఐ లాంటి సంఘాలు ముందుకు తీసుకుపోయే దానికోసం, వారిని చైతన్యం చేసే దానికోసం నిరంతరం శ్రమపడాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఖమ్మం జిల్లా డివైఎఫ్ఐ తీసుకున్నటువంటి కార్యక్రమం విజయవంతం కావాలని, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువత యువకుల్ని చైతన్యం చేసే దాంట్లో ముందుండాలని, రానున్నటువంటి తరానికి ఒక ఆదర్శప్రాయంగా ఉండాలని, మీరు ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావాలని మా బోడపూడి విజ్ఞాన కేంద్రం పక్షాన ప్రత్యేకంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రమేష్ గారు, జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ గారు, హాజరైన అందరికీ నమస్కారం. ఒక మంచి ఉద్దేశం, ఒక మంచి లక్ష్యంతో, ఒక బాధ్యత ఈ సమాజం పట్ల భారత ప్రజాతంత్ర డివైఎఫ్ఐ ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి యువతని చైతన్యం చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన సైకిల్ యాత్ర ఈరోజు జమలాపురంలో ప్రారంభించుకుంటా ఉన్నాం. ఈరోజు నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ప్రపంచంలో చూస్తే ఏ దేశానికి లేనటువంటి ఒక సంపద, యువశక్తి అనేది భారతదేశానికి ఉంది. ఈరోజు ప్రపంచ దేశాలు ఏదైతే అభివృద్ధి చెందుతున్నాయని చెప్తున్నటువంటి అమెరికా కానీ, చైనా కానీ, జపాన్ కానీ, ఈ దేశాల్లో యువత లేరు అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ సమాజం అంతా వృద్ధాప్యంలో ఉన్నారు. ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందాలంటే యువత ఉండాలి. ఆ రకమైన ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి సంపద భారతదేశానికి ఉంది అని చెప్పేసి మన మేధావులు కానీ, లెక్కలు కానీ చెప్తా ఉన్నాయి. కానీ ఈరోజు పాలకులు దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఈ సంపద, ఈ యువశక్తిని ఏ వైపు నడిపిస్తూ ఉన్నారో చూస్తే, ఈరోజు ఒక పక్క ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, సరైన నైపుణ్యం లేక, చదువులు లేక ఈ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల యువత ఈరోజు పడతా ఉన్నారు. రెండు రకాలుగా ఈరోజు గంజాయి విషయంలో కానీ, మత్తు పదార్థాల్లో ఒకరోజు మత్తులో ఉంచుతూ ఉన్నారు. రెండో వైపు మతం పేరు మీద ఇంకో రకమైన మత్తులో ఈరోజు ఈ దేశంలో ఉన్న యువతని నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో కనపడతా ఉంది. అందుకని ఈరోజు ఏదైతే డివైఎఫ్ఐ రెండు రకాలుగా ప్రభుత్వాలు ఈరోజు యువతను ఉద్దేశపూర్వకంగానే ఈరోజు మతం మత్తులో కానీ లేదు, ఈరోజు డ్రగ్స్ మత్తులో కానీ ఈరోజు కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈ దేశ పాలకులు ఉంచుతున్నారన్న అనుమానం కలుగుతా ఉంది. ఈ రోజు ప్రభుత్వాలు తలుచుకుంటే డ్రగ్స్ గానీ, మత్తు గానీ, గంజాయి గానీ నిర్మూలించే అవకాశం సంపూర్ణంగా ఉండే అవకాశం ఉంటది. ఈ రోజు యువత కనుక తిరగబడితే, యువత వాస్తవాలు తెలుసుకుంటే ఈ ప్రభుత్వాలకు మనుగడ ఉండదు అనే ఉద్దేశంతో ఈ రోజు వాటి మీద దృష్టి పెట్టట్లేదు. ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోయినా ప్రభుత్వాలు వీటి మీద
కఠినమైన నిబంధనలు విధించకపోయినా సరే యువతను ఒక పక్క చైతన్యం చేస్తూ డివైఎఫ్ఐ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలి, యువతను నిర్వీర్యం చేయడం కాదు, ఈ యువతను ఉపయోగించుకోవాలని చెప్పి ప్రభుత్వాలు చేయకపోయినా, ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నా సరే డివైఎఫ్ఐ తన భుజాల మీద యువతను సరైన సక్రమ మార్గంలో ఉంచాలనే ఉద్దేశంతో ఆ యువతను చైతన్యం చేసే కార్యక్రమం తీసుకున్న డివైఎఫ్ఐ జిల్లా కమిటీకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యాత్ర చివరి వరకు దిగ్విజయంగా ఉండాలని, దానికి మా వంతు సహకారం ఎప్పుడు అందిస్తామని తెలియజేస్తూ సెలవు. డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జోషిరెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు రమేష్ గారు, జిల్లా రాష్ట్ర నాయకత్వం, ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి ఈ ర్యాలీ జమలాపురం గ్రామంలో ప్రారంభించి ఖమ్మం ఫ్రీ టౌన్లో ముగింపు 12 రోజుల పాటు ఈ యువకులు తెలుగుదేశానికి బానిసలు కాకుండా చేయాలన్న దృఢసంకల్పంతో చేసినటువంటి ఈ సైకిల్ ర్యాలీ జయప్రదం కావాలని ఏదైతే ఈ కార్యక్రమం తీసుకున్నారో దీని జయప్రదంతో పాటు యువత వ్యక్తుల్లో చైతన్యం కల్పించడానికి కోసం ఈ సైకిల్ ర్యాలీ ఉపయోగపడాలని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా ఈ ర్యాలీ మంచి ప్రభావం చూపిస్తుందని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన జమలాపురం నుంచి ప్రారంభమైనటువంటి డివైఎఫ్ఐ యువ చైతన్య యాత్రకు తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా కమిటీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉంది. వారికి ఎక్కడైనా ఏ సహాయ సహకారాలు ఇవ్వడానికి కూడా మేము ముందుంటాం. అదేవిధంగా మా జిల్లా కమిటీ తరఫు నుంచి 3 సైకిళ్ళు కూడా తప్పడానికి వీరికి ఇవ్వడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలన్నిటి కూడా తెలుసు ఖచ్చితంగా. ఈ ప్రభుత్వాలన్నీ కూడా తప్పు, ఇవి చేయకూడదు, మన సిగరెట్ మీద మన తాగితే ప్రాణానికి ఆనందకరం అని చెప్తా ఉన్నాయి. వాటిని నిషేధించుకొని చేస్తున్నాయి. ఎక్కడో బెట్టింగ్లు ఇదివరకు హైదరాబాద్లోనో బాంబేలో అనుకునేవాళ్ళం, కానీ మనం మా ఎరుపాల మండలంలో వివిధ గ్రామాల్లో కూడా బెట్టింగ్లు రావడం అనేది జరుగుతుంది. ఐపీఎల్లో పిల్లలు అటువంటి దృష్టి మళ్లించి దాపు చదువుల వైపు కానీ మంచి ఒక ఉన్నత స్థానం వైపు పోకుండా ఈ ప్రభుత్వాల్లో యువతను ఆలోచించకుండా చేస్తున్నది. దీనికి వ్యతిరేకంగా ఈ డివైఎఫ్ఐ చేపట్టినటువంటి యువ చైతన్య యాత్రకు సంపూర్ణ మద్దతు చేస్తూ యువతలో మంచి చైతన్యాన్ని తీసుకొచ్చి భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవాలని ప్రభుత్వానికి కూడా తెలియజేసే విధంగా, అదేవిధంగా నిరుద్యోగ సమస్యను కూడా దీన్ని ఈ కార్యక్రమం వెలుగు చూపాలని చెప్పారు మన పరిశుద్ధి గారు కూడా. అలానే ఇంకొకటి విద్యారంగ పరిరక్షణ కూడా ఒక ఐటెంగా పెట్టారు కూడా, దానికి కూడా సంతోషంగా చేస్తూ ఇక్కడ హాజరైన వారందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు సెలవు. మిత్రులారా, అందరికీ నమస్కారం. ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో సైకిల్ యాత్రని మేము ముఖ్యంగా తెలంగాణ ఆధ్వర్యంలో బలపరుస్తా ఉన్నాం. ముఖ్యంగా వారికి సహాయ సహకారాలు అందించడంలో కూడా మా వంతు పాత్ర మేము నిర్వహించాం. ముఖ్యంగా ఈ యొక్క దేశం యొక్క భవిష్యత్తు అనేది యువత మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి మనందరికీ తెలుసు. యువత అనేది ఇవాళ ఈ దేశానికి భవిష్యత్తు. ఈ భవిష్యత్తుగా ఉన్నటువంటి యువతని వక్ర మార్గంలో సక్రమ మార్గంలో నడపాల్సినటువంటి పాలక పార్టీలు వక్ర మార్గంలో ముఖ్యంగా యువతని మత్తు పదార్థాల వైపు నడిపించేటటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ మనం నినాదాలు లేదా ముఖ్య గమనికలు రాసుకోవడం కాదు, ముఖ్యంగా ఉత్పత్తి కేంద్రాలనే రద్దు చేసినప్పుడు ఇవాళ మూసేసినప్పుడు ఈ యొక్క యువత అనేది బాగుపడటానికి అవకాశం ఉంటుంది, దేశం యొక్క భవిష్యత్తు బాగుపడటానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ మీరు తీసుకున్నటువంటి ఈ ఏది వ్యసనాలు ముందు పోరాటాలు ముద్దు అనేటువంటి నినాదం ముందుకు పోవాలని చెప్పేసి గ్రామ గ్రామాన ఇది వినిపించాలని చెప్పేసి, అంతేకాకుండా ముఖ్యంగా యువతని మత్తు పదార్థాల వైపు బానిసలు కాకుండా చైతన్యం చేయాలని చెప్పేసి మా వంతు కర్తవ్యంగా మేము మరి మీకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ తెలంగాణ ఈ యొక్క యాత్ర విజయవంతం కావాలని చెప్పేసి కోరుకుంటాం. ఈ ప్రారంభ సూచికగా ఇవాళ ప్రారంభ సభ ముగిసింది. ఇప్పుడు ప్రారంభ సూచికగా డివైఎఫ్ఐ జెండాను మనం ఆవిష్కరించబోతా ఉన్నాం. ఈ డివైఎఫ్ఐ జెండాను డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్ గారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఆర్డర్ ఆర్డర్ వర్ధిల్లాలి భారత ప్రజాతంత్ర సమైక్య, వర్ధిల్లాలి భారత ప్రజాతంత్ర సమైక్య. జిందాబాద్ జిందాబాద్ డివైఎఫ్ఐ జిందాబాద్ 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 డివైఎఫ్ఐ జిందాబాద్ డివైఎఫ్ఐ జిందాబాద్ డివైఎఫ్ఐ జిందాబాద్ డివైఎఫ్ఐ జిందాబాద్.
భగత్ సింగ్ బాటల సైకిల్ యాత్ర మత్తు పదార్థాల మగత తొలగిద్దాం రండి విద్యార్థి యువకులార కలసి కదలి రండి విద్యార్థి యువకులార కలసి కదలి రండి సాయి నీరు గాంధీ గ్రామాలను అలముకుంది ఊపిడోళ్ల లాభాలకు యువత బలైపోతుంది ఉద్యోగం ఊసులేదు ఉపాధేమో ఎండమావి అద్దెనెవడు ఎక్కినా దోచుకునే తీరు చూడు అద్దెనెవడు ఎక్కినా దోచుకునే తీరు చూడు భగత్ సింగ్ బాటల సైకిల్ యాత్ర